ఓం నమో వెంకటేశాయ. ఈ రోజైతే మేము వాడపల్లికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి మరియు గోపాలస్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. ఈ ఆలయ విశిష్టత గురించి అయితే ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా ముఖ్యమైన విషయం ఏమిటంటే అయ్యప్ప స్వామి తల్లి ఎవరో కాదు, ఈ జగన్మోహిని అమ్మవారు. ఈ ఆలయంలో అయితే మనం నేరుగా వెళ్లి గర్భగుడిలో ఉన్న స్వామి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అయితే ఇక్కడ విగ్రహాన్ని ముందు నుంచి చూస్తే శ్రీ మహావిష్ణు కేశవ స్వామి రూపంలో దర్శనమిస్తారు. కానీ అదే విగ్రహాన్ని వెనుక నుంచి చూస్తే జగన్మోహిని అమ్మవారి రూపంలో కనిపిస్తుంది. ఒకే విగ్రహంలో విష్ణుమూర్తి మరియు జగన్మోహిని రూపాలు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. కేశవ స్వామి పాదాల వద్ద ఎప్పుడూ తేమ లేదా నీటి బిందువులు కనిపిస్తుంటాయి. భక్తులు దానిని స్వామివారి మహిమగా విశ్వసిస్తారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో స్పష్టంగా నిర్ధారణ అనేది లేదు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే జగన్మోహిని రూపంలోని వెనుక భాగంలో కుడి తొడవైపు ఒక పుట్టుమచ్చ కూడా మనకు కనిపిస్తుంది. స్థానికంగా దీనిని పద్మిని జాతి స్త్రీలకు ఉండే లక్షణాల్లో ఒకటిగా చెబుతుంటారు. మనకి ఈ ఆలయంలో పంతులు గారు దగ్గరుండి అన్ని చూపించి స్పష్టంగా వివరిస్తారు. వాడపల్లిలో 7 ప్రదక్షిణాలు చేసి 7 వారాలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు కదా. అలానే ఈ గుడి వద్ద కూడా 5 బుధవారాలు స్వామివారిని దర్శించుకొని మన కోరిక చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇంకా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలోని జగన్మోహిని రూపంలో ప్రసిద్ధి చెందిన ప్రధాన ఆలయం ఇదొక్కటే అని చెబుతారు. ఆలయ దర్శనం అనంతరం ఎదురుగా ఉన్న శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళాం. ఈ స్వామికి ఎన్ని బిందులు నీళ్లు వేసినా సరే ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదని చెప్తారు. ఇదైతే నేను చెప్పింది కాదు, ఇక్కడ పండితులు వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చూద్దాం. ఉమా కమండలేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుడి పేరు కమండలేశ్వర స్వామి, అమ్మవారి పేరు ఉమాదేవి. ఈ పరమేశ్వరుడు రుద్రాక్ష రూపంలో ఉంటాడు. ఇక్కడ ఈయన ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు వచ్చి కమండలంలో ఉన్న నీటితో అభిషేకం చేశాడు కాబట్టి కమండలేశ్వరుడు అని పేరు వచ్చింది దీనికి. రెండోది ఏమిటంటే ఈ స్వామికి చేసిన అభిషేక ద్రవ్యాలన్నీ కూడా పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, నీళ్ళు అన్నీ కూడా సంవత్సరం నుంచి బయటికి వెళ్ళవు. గర్భగుడిలోనే భూమిని ఇంకిపోతాయి. బయట సంవత్సరం ఉండదు, చండీశ్వరుడు ఉండడు ఇక్కడ. అది ఇక్కడ విశేషం. రెండోది అక్కడ ఉన్న జగన్మోహిని అమ్మవారికి పాదాల దగ్గర కొద్దిగా నీళ్లు వస్తూ ఉంటాయి. అది ఒక విశేషం. అది ఆ జగన్మోహన్ అమ్మవారిని చూడడానికి పరమేశ్వరుడు వచ్చినప్పుడు ఆవిడ్ని చూసి మోహించాడు. ఈయన మోహించడం వల్ల ఆ జగన్మోహనికి పరమేశ్వరికి సంతానంగా ఇప్సం పుట్టాడు అనమాట. ఈ రకంగా పరమేశ్వరుడు వచ్చి జగన్మోహన్ని అమ్మవారిని మోహించడం వలన భార్య అయిన ఉమాదేవికి కొంచెం అలక వచ్చింది, కోపం వచ్చింది అనమాట. వాడి వచ్చి అలకతోటి మొహం పక్కకి పెట్టుకుని ఉండేవాడు మనతో. ఇక్కడ చరిత్ర ఇది. ఇక్కడ అమ్మవారి యొక్క రూపాన్ని బట్టి గ్రహించవచ్చు. నీరు భూమిలో ఇంకిపోవడం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. జగన్మోహని పాదాల దగ్గర నీరు రావడం కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఆవిడికి ఉన్నటువంటి ఎఫెక్షన్ బట్టి అదే నిదర్శనం అనమాట. ఇది వేరేం కాదు. అని చేత ఏంటంటే ఈ చరిత్ర ఇదనమాట. ప్రత్యక్షంగా పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఈవెంట్ వచ్చింది కాదు, ఈ విశేషాలు అన్నమాట. ఈ నిదర్శనాలు అన్నీ కూడా. అని చేత ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాడపల్లి కానీ అనిలు కానీ వెళ్ళిన అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు క్షేత్రం కాబట్టి. అదేమో వైష్ణవ సాంప్రదాయం. అది విష్ణుమూర్తి యొక్క అంశ కాబట్టి జగన్మోహని. ఆ జగన్మోహని ఎందుకు అర్పించిందంటే అమృతాన్ని రాక్షసులకి దేవతలకి పంచేటప్పుడు రాక్షసుల్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి విష్ణుమూర్తి జగన్మోహనిగా అవతారం దాల్చి పంచడం జరిగింది అప్పట్లో. ఆ జగన్మోహన్ని శివుడికి కేశవుడికి కలిగే సంతానంతో మరణం కోరుకున్నాడు మహిషాసురుడు. విష్ణుమూర్తికి శివుడికి సంతానం ఎలా కలుగుతారు? కలగరు కాబట్టి వాడు వరం కోరాడు. ఆ వరం ఇచ్చున్నాడు బ్రహ్మదేవుడు. వాటి సంహారం జరగాలంటే విష్ణుమూర్తితో శివుడికి సంతానం కలగాలి గ్యారంటీగా. ఎలా వస్తుంది? ఇద్దరు మగవాళ్ళు అయినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహనిగా ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం జరిగింది ఈశ్వరుడు అనమాట. అది ఆవిడ చూడడానికి వచ్చినట్టు వచ్చాడు, ఆవిడని చూసి ఇష్టపడ్డాడు. ఆ రకంగా ఇద్దరికి సంతాన ఇప్సం కలిగాడు అనమాట. ఆ ఇప్సం చేతుల్లో మహిషాసురుడు సంహారం జరిగిన తర్వాత అని చేత మన పురాణాల్లో ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా లింక్ ఉంటుంది ఒకదాని ఒకదానికి. ఏ ఒక్కటి వృధాగా జరిగేది కాదు. అది క్షేత్ర విశేషం అన్నమాట. ఉమా కమండలేశ్వర స్వామి. నంది అనేది ఒక పశువుకి చెందినటువంటి ఒక ఆకారం. అది
నంది అన్నా వృషభం అన్నా ఇద్దన్నా అదే రకంగా ఆవు అన్న ఇంచుమించుగా ఒకటే అది. అది పడుకున్నప్పుడు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మొహం పక్కగా ఉంటుంది ఇప్పుడు అది అలర్ట్ అయ్యి లేచేటప్పుడు మాత్రమే స్ట్రైట్గా వస్తుంది అది. ఆ నందీశ్వరుడికి ఎప్పుడు శివుడిని చూడాలనే ఒక కోరిక ఉంది ఆయనకి. శివుడు వరం ఇచ్చాడు ఆయనకి, ఎప్పుడు శివుడిని చూస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన స్థానం అయింది. గుళ్ళో వచ్చే ముందు ఆయన నందీశ్వరుడికి అనుమతి తీసుకుని రావాలి మనం, ఎందుకంటే ఆయన అనుమతి తీసుకుని రావాలి శివుని చూడడానికి. ఆయనదే ఆ పేటెంట్ అనమాట. స్ట్రైట్ గా ఉండటం అనేది అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, సహజంగా ఉన్నది ఇది. సహజంగా విశ్రాంతి నిలబడినప్పుడు స్ట్రైట్ గా ఉంటుంది, పడుకున్నప్పుడు పక్కగా ఉంటుంది విశ్రాంతిలో ఉన్నప్పుడు. అది అంచేత దాన్ని ఏం చేయాలంటే మనం ఉత్తేజపరచడానికి అంటే ఆయన అనుమతి కోరాలి. స్వామి నేను పరమేశ్వరం దర్శించుకుంటాను, నేను అనుమతి ఇమ్మని అడగాలి. ఇవ్వాలంటే ఏం చేయాలి, ఆయన్ని విశ్రాంతిలో ఉన్నాయని అలర్ట్ చేయాలి. అలర్ట్ చేయాలంటే ఆ తోక దగ్గర చేయి పెట్టి అలా అనాలి, కుడి చేయి పెట్టాలి. తోక దగ్గర ఉండే స్థానం అంటే లక్ష్మీ స్థానం, అది కుడి చేయి పెట్టాలి. అక్కడ పెట్టిగా ఆటోమేటిక్గా అలర్ట్ అవుతాడు. అప్పుడు ఆయన రెండు కొమ్ముల మధ్యలోంచి శివుని చూడాలి. స్ట్రైట్గా రెండు కొమ్ములకి డైరెక్ట్ శివుడు ఉంటాడు అనేది శాస్త్రం. మనకి ఇటు ఉంటాడు చెప్పలేదు, ఎత్తుగా ముందు కాబట్టి అంతా ఉంటాడని మనం అంతే ప్రమాణం చెప్పలేం. కానీ ఆయన చూపు పడేది రెండు కొమ్ముల్లోంచి మనం చూసినటువంటి డైరెక్షన్లోనే శివుడు ఉంటాడు ఖచ్చితంగాను అన్నటువంటి శాస్త్రాన్ని బట్టి మనకు రెండు కొమ్ముల్లోంచి చూసినట్టయితే శివుడు దర్శనం అయిపోయినట్టు లెక్క. ఈయనే కనిపిస్తారు అప్పుడు కూడా, కానీ ఆయన అనుమతితో చూస్తున్నాం కాబట్టి అది రిజల్ట్ ఉంటుంది అనమాట. కుడి చేతి తోక దగ్గర పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది మనకి. ఆ రెండు కొమ్ములకి యమధర్మరాజు ఆధారం కాబట్టి ఎడల చేపెట్టి అది శివుని దర్శనం చేసుకోవాలన్నమాట. ఆ రకంగా నందీశ్వరుడి ద్వారా శివ దర్శనం చేసుకోవాలి, అనుగ్రహం పొందాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని దేవాలయాల విశేషాల కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి.